కాడు, కలి యొక్క ప్రతినిధి కదా. అదర్వైజ్ సేస్ అంతే కదండి మరి పురాణం. కాబట్టి ఇప్పుడు ఏమైంది, పరీక్షిత్తు తన ప్రజలు వెళ్ళరని కోరుకున్నాడు, వెళ్ళరన్న నమ్మకంతో ఈ మాట చెప్పాడు. ఈ మాట పరీక్షిత్తుకే తెలిస్తే కలికి తెలియదండి, తనకి వెళ్ళడానికి ఆ 4 చోట్లకి ఎవడు రాడు నేను పాడు చేయలేనని. మీకు ఇంకొక గమ్మత్తు నేను ఇక్కడ చెప్పాలి. దేనికి అదే ఫలితం అని మీరు అనుకుంటున్నారేమో, ఈ 4ంటికి కాదు. మీరు కలి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, నాలాంటి వాడు కూర్చోడానికి రైల్లో కొంచెం సీట్ ఇచ్చినట్టు ఉంటుంది. నన్ను కొంచెం కూర్చొని ఇచ్చారనుకోండి, ఇంత శరీరంతో ఇంత చోటిస్తే ఊరుకుంటానా, కొంచెం కొంచెం తోసుకొని ఆక్రమించడం మొదలెడతాను కదా. అంటే నేను అలాంటి పనులు చేశాను అనుకోకండి, వేరొకరి మీద ఉదాహరణ పెట్టకూడదు కాబట్టి నిలబడతాను తప్ప అలాంటి దిక్కుమాలిన పనులు నేను చేయను. కాబట్టి జరిగినదేమి అంటే, మీరు 4ంటిల్లో ఒకదాన్ని పట్టుకున్నారనుకోండి, మిగిలిన 3ంటికి ఎలా లాగేయాలో కలికి తెలుసు. మీకు ఒక్క ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. చూడండి, ఈ 4ంటిలో ఉదాహరణకి జూదశాలలోకి వెళ్ళాడు అనుకోండి. ఉట్టినే సరదాగానండి నేనేం ఆడ చూస్తానంటాడు. ఈ చూడడం ఏమవుతుందంటే, వాడికి ఎప్పుడో అప్పుడు శారీరక సంబంధమైనటువంటి విరామం కావలసి వస్తుంది. ఇంటికి వెళ్ళకపోతే భార్య ఊరుకుంటుంది, ముసిలివాళ్ళు అయిపోయిన తల్లిదండ్రులు పాపం అలా గుడ్లకి కంటిరెప్పలు పైకి గుండు సూదులు ఇట్టుకుని కొడుకు కోసం ఎదురు చూస్తారు, కానీ మలమూత్రాలు ఆగవుగా. అందుకని బాత్రూంలోకి వెళ్ళాలి. నిర్దాక్షిణ్యంగా ఉంటారు అప్పుడు పక్క వాళ్ళు, వీడి కోసం వాళ్ళేం ఆపరం. అందుకని వీడు ఎవరికో కళ్ళకి ప్రాక్సీ ఇవ్వాలి, వీటిని వాడికి అప్పచెప్పి వెళ్ళాలి. అందుకని వీడు ఏం చేస్తాడంటే హెల్పింగ్ హ్యాండ్ కింద కూర్చుంటాడు, 12th మ్యాన్ కూర్చున్నట్టు. అంతే, చాలా అయిపోయింది. ఇంకా తర్వాత ఏమైంది, వీడు ప్రోనోట్ల మీద సంతకాలు పెట్టడం మొదలెడతాడు. ఐశ్వర్యం నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఏమైంది, అసత్యం ప్రారంభం అవుతుంది. అసత్యంలోంచి లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభం అవుతుంది. లక్ష్మి వెళ్ళిపోవడం ప్రారంభమైన కలి ఊరుకోడు, జూదశాలకి రా 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 అని లాగుతాడు. లాగాడు కాబట్టి ఏం చేయాలి, భార్య మెళ్ళో పుస్తిల్తాడు కూడా లాగేసి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఏమైపోయింది, అది దొంగతనం వైపుకి వెళ్ళిపోయింది. ఆవిడేమంటుంది, ఇంకా నేను మీతో కాపరం చేయలేని పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది. ఆవిడ్ని కొట్టడం మొదలెడతాడు. ఏమైపోయింది, క్రౌర్యంలోకి వెళ్ళిపోయాడు, హింసలోకి వెళ్ళిపోయాడు, దొంగతనంలోకి వెళ్ళిపోయాడు. పిల్లల్ని కొడతాడు, వాళ్ళ ఫీజులు కట్టడు, వాళ్ళ చదువు గురించి చూడడు, మానమర్యాదలు పట్టించుకోడు. నా భార్య ఇంటికి వెళ్ళేటప్పటికీ నా మీద తగాదా పెట్టుకుంటోందని పరస్త్రీని కోరుకుంటాడు. ఒక దాంట్లోంచి 4ంట్లోకి వెళ్ళిపోయాడు, సర్వభ్రష్టుని చేసి నాశనం చేసేస్తాడు. ఆఖరికి వాడు చచ్చిపోతే అమ్మయ్య పోయాడంట. ఎందుకు అయిపోయావు నువ్వు అలాగా? ఒక్క దాంట్లో కాలిట్టేవంతే 4ంటిలోకి లాగేయగలడు. కాబట్టి ఈ 4 దుష్ఫలితములు 4ంటిని ఆశ్రయించి ఉన్నాయి. భాగవతం అందుకని విను అని చెప్పారు. ఈ జీవితం ఎక్కడ పాడైపోతోందో నీకు చెప్పేస్తాం, ఇది అర్థం చేసుకో. ఇంత అగ్నితప్తం జరగాలి, బంగారం అగ్నిహోత్రంలో ఉడకాలి. ఇప్పుడు ఇంత ఉడుకుతోంది, ఇప్పుడు రావాలి శుకుడు. ఇప్పుడు వస్తే తప్ప, మహానుభావుడు వచ్చి కూర్చుంటే తప్ప ఎదర భాగవతం ఇప్పుడు వస్తుంది. ఇంకా ఇప్పుడు వస్తే అది వింటూ ఉంటే మన జీవితాలు భగవద్ అనుగ్రహానికి అందుకు నోచుకుంటాయని చెప్పారు భాగవతం వింటే. ఇప్పుడు ఏమైంది, ఈ 4 ఇస్తే పరీక్షిత్తుకే తెలుసు కదా ఎవరు వెళ్ళరని. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఒకదానికి ఎడితే 4 రకాలుగా భ్రష్టుడవుతాడు. కాబట్టి ఎక్కడికి ఎవడు వెళ్ళడు, ఆ నమ్మకంతోటే కదా పరీక్షిత్ ఇచ్చాడు ఈ స్థానాలు. కాబట్టి ఆ మాత్రం తెలివితేటలు కలిపురుషుడికి లేవండి. కాబట్టి కలిపురుషుడు ఏమనాలి ఇప్పుడు, ఎందుకంటే ఆ 4 స్థానాలు నాకు అక్కర్లేదనాలి. అక్కర్లేదంటే ఆయన అవతల బాగుంటాడు. అందుకే కలిపురుషుడు అంటే ఏంటి, చాలా తెలివితేటలుగా మభ్యపెట్టగలిగిన వాడు. కాబట్టి ఆయన ఏమన్నాడో తెలుసా అండి, మీరు పావుషేరు శనగపప్పు పట్టరండి, నేను పావుషేరు ఓ కట్టుకొస్తాను, ఇద్దరం కలుపుకొని పంచుకు ఊదుకు తిందామన్నట్టు. ఎవడం ఓ కట్టుకు రావడం ఎందుకు, కలుపుకోవడం ఎందుకు, పంచుకోవడం ఎందుకు, ఊదుకు తినడం ఎందుకు, తను ఏదో తెచ్చినట్టు ప్రజ్ఞ అనమాట. అలా కలిపురుషుడు ఎలాగా మభ్య పెట్టాడో చూడండి. మభ్య పెట్టడం అండి లక్షణం. అసలు ఆ మభ్య పెట్టేటటువంటి మాట తీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి, ఇక్కడ అశౌచం ఉంటే అవతల వాళ్ళని ఎలాగో అలా లొంగదీసే మాట మాట్లాడడం మొదలవుతుంది. తన సత్యమునకు కట్టుబడిపోయాడు అనుకోండి, ఇక్కడ కలిస్థానం లేదనుకోండి, అసలు అవతల వారి యొక్క ప్రయోజనాన్ని తాను కోరుకోవట్లేదు. కాబట్టి అసలు అటువంటి ఆ మాటలు రావు నోటి వెంట. ఎలా మాట్లాడాడో చూడండి, ఎంత గొప్పగా మాట్లాడాడో. అయ్యా మీరు 4 ఇచ్చారు కదా, ఈ 4ంటిలో నేను ఊంచుకోవడానికి తగిన స్థానము లేదు కనుక ఇంకొకటి ఇప్పించండి అన్నాడు. ఇంకొకటి ఇప్పించండి అంటే ఆయనకి తెలిసి 4 తప్ప ఇంకొకటి ఏది ఇచ్చినా అందులోకి నేను ప్రవేశించడానికి అవకాశం వెతుక్కోవచ్చు అని. గభాలన పరీక్షిత్ అన్నాడు, బంగారం ఇచ్చాను అన్నాడు. ఎందుకన్నాడా మాట అంటే, ఆ రోజుల్లో బహుశः ఒక లక్షణం ఉండేది. అంటే భాగవతంలోనే ఒక చోట వ్యాఖ్యానంలో ఒక మాట చెప్తారు,
నిస్సంగులైనటువంటి వారు ఆత్మజ్ఞానమును ప్రబోధం చేసేటటువంటి వారికి హేమము అంటే బంగారమునందు లోభత ఉండదు. వారు కోరుకోరు, వాళ్ళకి అది పెద్ద ఆసక్తి ఉండదు దాని మీద. అట్లాంటి వారు లోకములో ఉండగా, వారి ప్రబోధం ఉండగా లోకం ఎందుకు పాడవుతుంది అనుకున్నాడో ఏమో. బంగారమునందు స్థానం ఇచ్చానన్నాడు. పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉంది, ఆపాదమస్తకం, కిరీటం దగ్గర నుంచి ఆభరణాల వరకు ఉంది. వెళ్ళలేడండి. అందరిలోకి వెళ్ళడం ఎందుకండి? పరీక్షిత్తులోకి వెళ్ళిపోతే సరిపోయాయి, డైరెక్ట్గా నాశనం అయిపోయింది. పరీక్షిత్తును పాడి చేసేస్తే చాలు, తను ఇంకా రాజద్వారం తెరిచేసుకున్నట్టే. కోటలోకి ప్రవేశించడానికి సామాన్య సిపాయిల్ని ఎంతమందిని చంపుతారు? రాత్రికి రాత్రి మీరు కుట్ర చేసి ప్రభువుని బంధించేశారనుకోండి, అయిపోయిందంతే, సింహాసనం మీ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు పరీక్షిత్తుని కొట్టాలి. దొరికేశాడు. ఎక్కడ దొరికేశాడు? తన మాట తప్పని తనమే తనకి ప్రతిబంధకం అయిపోయింది. నీకు బంగారమునందు ఇచ్చానన్నాడు. చాలు మహాప్రభో, చాలా సంతోషం. వెళ్ళిపోయాడు పరీక్షిత్. ఇంటికి వెళ్ళాడు. కోరిక పుట్టింది, వేటకెడితే బాగుండనిపించింది. ఎందుకని? ఒంటి మీద బంగారం ఉంది కాబట్టి పుట్టేసింది, అంతే. కలి ప్రవేశం జరిగిపోయింది. వేటకెడదామనిపించింది. అనిపించి ఆ వేట కోసమని బయలుదేరాడు. బయలుదేరితే అనేక మృగములను వేటాడాడు. ఎందుకు వేటాడడం అంటే, కలి యొక్క అంశలలో తానిచ్చిన వేరొక స్థానములోకి వచ్చేసాడు బంగారంలోంచి. ఇప్పుడు పరీక్షిత్ ఎలా? మీకు చెప్పాను కదా, ఒక దాంట్లోకి వస్తే చాలు, మిగిలినవన్నీ వచ్చేసి నాశనం అయిపోతాడు. ఇప్పుడు బంగారం ఉంది ఒంటి మీద, వచ్చాడు కలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? జీవహింస చెయ్యాలన్న కోరిక పుట్టింది. వేటకి ప్రభువు ఎప్పుడు ఎడతాడు అంటే, సాధారణంగా ఎప్పుడు ఎడతాడంటే, జానపదులు వచ్చి అయ్యా క్రూర మృగాల సంఖ్య పెరిగిపోయిందండి అంటే, ఊరు మీదకి రావడానికి భయపడే రీతిలో దండుగా వెళ్ళి, రాజు అందుకే పెద్ద పరివారంతో పెడతాడు. కనుమ పండగకి వెంకటేశ్వర స్వామి వారు పెడతారు వేటకి. మనం మేము చూసాం, వెళ్ళిన వాళ్ళం. అలా ఆ వేటకి వెళ్ళి కొన్ని క్రూర మృగాల్ని వేటాడతాడు. అలా వెళ్ళాలి, అంతేకాని ఆ జంతువుల్ని చంపడం సరదాగా వెళ్ళకూడదు. అలాంటి ఆలోచన పుట్టింది, చంపుదాం అని. ఇప్పుడు ఏం చేశాడు? వేటకెళ్ళాడు. ఇప్పుడు ఏమైంది? ఇంకో స్థానంలోకి వెళ్ళాడు. జీవహింసలోకి నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. బయలుదేరి వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చేశాడు? వేటాడాడు కాబట్టి ఆయనకి ఆకలేసింది, దప్పిక కలిగింది. ఆకలి దప్పిక కలిగితే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. నాకు బాగా ఆకలేసింది అనుకోండి, కనీసంలో కనీసం ఈ ఊళ్ళో మనకు ఎవరు తెలియరా అనుకుంటే ఏం చేయాలి? హోటల్కి వెళ్ళి అయ్యా ఏమున్నాయండి అని అడిగో, ఇడ్లీయో మసాలా దోశ ఏదో అడగాలి. అంతేగాని ఓ వెల్డింగ్ షాప్కి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయండి అన్న నోరు తెరిచి పెడతానంటే ఆర్క్ వెల్డింగ్ రాదు. బుద్ధి ఉందే? ఇక్కడికి వచ్చి ఏమైనా తినడానికి ఉన్నాయా అంటే ఏంటి? ఏదో ఎదురుకుండా హోటల్కి పోయి ఏమైనా ఉంటాయంటారు. ఎక్కడ ఏది దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. ఆ మాత్రం బుద్ధి లేకపోవడం అంటే ఏమిటంటే, బుద్ధి భ్రంశమవుతోంది పరీక్షిత్తుకి. లేకపోతే ఆకలేసిన వాడు, నీరు కావలసిన వాడు మహర్షాశ్రమానికి పోవడం ఏమిటి? అక్కడ ఆయన ఏం తపస్సు చేసుకుపోని వెళ్ళాడు. ఆల్రెడీ ఏమోనండి కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని వెళ్ళాడండి. ఎవరిని అడగాలండి? మంచినీళ్ళు దాహం వేస్తే అక్కడ ఎవరన్నా కాస్త తిరుగుతుంటే, ఆ ఆశ్రమంలో ఎక్కడన్నా కుటీరాల్లో ఉన్నవాళ్ళు ఉంటే, అమ్మ కాసి నీళ్లు పోయిండి అమ్మ దాహం వేస్తోందని అడగాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి నించున్నాడో తెలుసా అండి? నీళ్లు కావాలని అంటే అహంకారము వచ్చినది. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన శమీక మహర్షి. ఎటువంటి స్థితిలో ఉన్నాడు? మెలగుట చాలించి, కదలిక లేదు, మెదలిక లేదు, స్థాణు అయిపోయి ఉన్నాడు. స్థాణు అయిపోయి ఉండడం అంటే ఏమిటి? మీరు ఇప్పుడు ఒక్క విషయం, ఇప్పుడు ఈ మాటల్ని చాలా క్లీశంతో, చాలా గహనమైనటువంటి వర్ణన చేస్తారు. నేను తరచూ ఒక మాట చెప్తుంటాను. ఇప్పుడు ఇలా ఒక చిక్కుడు పాదు పెట్టి, నేను 4 రోజులు చిక్కుడు పాదు పక్కనే కూర్చుని ఇక్కడ ఒక కర్ర పాతాను అనుకోండి, చిక్కుడు పాదు నన్ను ఒక్క నాటికి నమ్మదు, వచ్చి నన్ను అల్లుకోదు, వీడు లేచి వెళ్ళిపోతాడని దానికి తెలుసు. చిక్కుడు పాదు కర్రను అల్లుకుంటుంది. వెళ్ళి ఎందుకు అల్లుకుంటుందో తెలుసా అంటే, అది కదలదనేది పసిగడుతుంది. శంకరాచార్యులు వారు చోట చెప్తారు, కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ శ్రీశైలస శృంగ కుహరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి అంటారు. ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నాడని గుర్తేమిటంటే, కదలిక లేక కర్ర నిలబడిపోయినట్టు స్థాణువై ఉండిపోతాడు. అలా ఉండిపోతే ముందు తీగలు నమ్ముతాయి, నమ్మి అల్లుకుంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే మొక్కలు మొలుస్తాయి. ఆ తర్వాత ఏవి నమ్ముతాయంటే, ఇది కదలదని పక్షులు నమ్ముతాయి, వచ్చి చెవుల్లో పుల్లలు ఎడతాయి, పుల్లలు పెట్టి గూళ్ళు కడతాయి. కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్. అందుకే మన వాళ్ళు, ఆయన తపస్సు చేశాడు, ఒంటి మీద పుట్టలు పెట్టేశాయి, పుట్టల్లో పాములు చేరిపోయాయి, మొక్కలు మొలిచిపోయాయి, అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ హఠాత్తుగా ఊడిపోతాయండి.
అంటే అంతటి ధ్యానమగ్నుడయ్యాడని గుర్తు. మెలగుట చాలించి మీతనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక, అలా కూర్చుని ధ్యానమగ్నుడై ఏమాత్రం కదలిక లేదు. ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల బరగనీక. ఎంత గొప్ప మాటలో చూడండి. ప్రాణము నియంత్రించాడు ప్రాణాయామము చేత. అందుచేత అనడు కుంభకం పూరించి ఆప్ చేసేసాడు వాయువుని, అలా నిలబడిపోయాడు అంతే. కాబట్టి ఇప్పుడు వక్షస్థలం ఇలా 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 కదలదు, అలా ఉండిపోయి ఉన్నాడు. ప్రాణము ఊపిరి మీద ఏది ఆధారపడుతుంది? మనస్సు ఆధారపడుతుంది. అందుకని మనస్సు కదలటం లేదు, అలా ఉండిపోయింది. మనస్సు కదలదు, బుద్ధి కదలటం లేదు. బుద్ధి కదలటం లేదు, ఇంద్రియాలు కదలటం లేదు. బయట విషయాన్ని కన్ను చూడదు, చెవులు వినపడవు, స్పర్శేంద్రియానికి తెలియదు. అందుకని అలా ఉండిపోయాడు. స్థాణువై ఏం చేస్తున్నాడు మరి? ఇవన్నీ ఆగిపోయాయి. మరి ఆయన ఏమి చూస్తున్నట్లు అంటే జాగ్రత్తాది అవస్థాత్రయము దాటి బ్రహ్మమునందు రమించుచుండే. జాగ్రత్త మొదలైనటువంటి 3 అవస్థలని దాటిపోయి ఆయన జాగ్రత్త లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, 4వది తురీయమనేటటువంటి స్థాయికి చేరిపోయి తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరాన్ని చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలా ఉన్నవాడు ఎలా ఉన్నాడు అంటే బ్రహ్మముతో రమించి నిలబడగా వెంట్రుకలు మాత్రం పెరిగిపోతున్నాయి, గోళ్ళు పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఎంత చిత్రం జరిగింది. ఒక కృష్ణ జింక యొక్క మృగాన్ని కట్టుకొని అలా కూర్చుని ఉండిపోయాడు, వస్త్రం కూడా లేదు. అటువంటి శమీక మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? నీటి కోసం వెళ్ళాడన్నది ప్రధానం. కానీ లోపల ఒక మౌన భాష బయలుదేరింది. ఏమిటది అంటే ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు, బుద్ధి భ్రంశం అయిపోయింది. ఇట్లాంటి బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలా? నేను మహారాజునొస్తే లేచి నిలబడడా, నాకు నమస్కరించడా, నాకు ఆసనం చూపించడా, మహారాజా ఎందుకు వచ్చావని నన్ను అడగడా? ఎంత అహంకారం రా ఈ తపస్వికి అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇంత పరీక్షిత్తు, ఇంత గొప్పవాడు, తెల్లవారి లేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలుసున్నవాడు, అన్నిటినీ మరిచిపోయాడు. బుద్ధి భ్రంశమైపోయింది కలి యొక్క ప్రవేశము వలన. దీనివల్ల ఏమైపోయింది? ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక స్థానంలోంచి స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎంత వేగంగా జారిపోతున్నాడో చూడండి పరీక్షిత్. ఎలా అవమానించాలి ఇన్ని అనుకున్నాడు. అక్కడ చచ్చిపోయి పడున్న పామున్నది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన పామైనా బతికున్న పామైనా అక్కడ పాము కనపడింది అనుకోండి ఉలిక్కి పడతాం. శమీక మహర్షికి తెలియదు అక్కడ చచ్చిపోయిన పాము ఉందని. అంటే ఆయన అంతగా బ్రహ్మమునందు రమిస్తున్నాడు. పరీక్షిత్తు కనపడుతోంది చచ్చిపోయిన పాము. చచ్చిపోయిన పామైనా మెళ్ళో వేసేటప్పటికి చల్లగా తగులుతుంది. తగలగానే ఏమిటిది అని చూసుకునేటప్పటికి పాము, అయ్య బాబాయ్ పాము, అయ్య బాబా పాము అని అరుస్తాడు. అప్పుడు వీణ్ణి గేలి చెయ్యొచ్చు అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? మౌన భాషల దగ్గరి మనుజ విభుడు. వికృతాతి వికృతమైన ఆలోచనలు లోపల పెరిగిపోతున్నాయి ఇంకా రకరకాలుగా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ధనస్సు యొక్క చివరి భాగంతో మృత సర్పాన్ని పైకెత్తాడు. ఒక ప్రభువు ధర్మరాజు యొక్క మనవడు అభిమన్యుడి కొడుకు చెయ్యవలసిన పనా అంటే ఇప్పుడు ఏమైపోతోంది? పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది ప్రపంచంలో. ఆ మృత సర్పాన్ని పైకెత్తాడు. ఎత్తి ఎవరి మీద వేశాడు? శమీక మహర్షి మెడలో వేశాడు. ఆయనకి చల్లగా పాము తెలిసిందా? తెలియలేదు. కాబట్టి ఏమిటి నిర్ధారణ? ఆయన తపస్వి అయి ఉన్నారు. తపస్వి అయి ఉన్నవాడిలోకి వెళ్ళగలిగాడా కలి? వెళ్ళలేకపోయాడు. ఆయనలోకి వెళ్ళి ఇదేంటి గభాలను ఆయన నీళ్లు తీసి పరీక్షిత్తులు శపించేటట్టు చెయ్యొచ్చుగా. వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఇంద్రియములు మనస్సు ఈశ్వరుణ్ణి పట్టి ఉన్నాయి. అలా పట్టి ఉన్న చోటికి కలి వెళ్ళలేకపోయాడు. ఎక్కడికి వెళ్ళగలిగాడు? ఒక్క స్థానానికి ఆశ్రయం ఇచ్చినా వెళ్ళిపోయి మొత్తం నాశనం చేయగలిగాడు. ఇది మీకు అక్కడ ఉన్న సన్నివేశం. ఇప్పుడు మీరు ఏది పట్టుకోవాలి? భాగవతం చెప్పేస్తోంది, అమ్మ బాబోయ్ అంత ప్రమాదకరమైన వ్యక్తికి నాలో చోటు ఇవ్వను.
కాబట్టి నువ్వు ఏది పట్టుకోవాలి? శమీకుడు ఏది పట్టుకున్నాడో నువ్వు అది పట్టుకోవాలి. శమీకుడు ఏది పట్టుకున్నాడు? ఈశ్వర పాదములు పట్టుకుని ఉన్నాడు. నువ్వు కూడా అది పట్టుకో. ఆ స్పర్శ నీకున్నంత కాలం కలి నీలోకి రాలేడు. ఇది భాగవతం చెప్తున్న తీర్పు. అందుకని ఈ సన్నివేశాన్ని వ్యాసుల వారు పోతన గారు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చేశాడు? పావుని వేసేశాడు. పావుని వేసేస్తే ఆయన ఏమైనా ఉలిక్కి పడ్డాడండి? ఉలిక్కి పడలేదు. కానీ తను సంతోషపడిపోయాడు. నాకు నీళ్ళు ఇవ్వలేదు చూసావా, చచ్చిన పావుని వాడి మెళ్ళో వేశాను. మీరు ఒక్క మాట వినండి, నేను ఒక యథార్థమైన విషయం ప్రస్తావన చేస్తాను. నేను నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే మీరు వచ్చారు. నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అటువంటి ధూర్తుడివి అని నన్ను 50 తిట్లు తిట్టేశారు. తిట్టేసి మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను నిద్రలేచాను. నిద్రలేచి మామూలుగా మొహం గడిగేసుకొని చాలా సంతోషంగా భాగవతం సాయంకాలం ఉపన్యాసం చెప్పాలి అని చెప్పి విర్రిక్కిపోతున్నాను. మా ఆవిడంది, ఏ నీ బుర్రకాయ ఉపన్యాసం 50 తిట్లు తిట్టాడు ఆయన వచ్చి అన్నాడు. ఎప్పుడు తిట్టాడన్నాను. ఆ తిట్లు తిట్టినప్పుడు నాకేమైనా వికారం కలుగుతుందండి? ఏ వికారం కలగదు. ఎందుకని? నా మనస్సు పుచ్చుకునే స్థితిలో లేదు, సుషుప్తిలో ఆత్మతో రమించిపోయింది. మీరు తిట్టినా నాకెక్కదు. ఎందుకంటే చెవి పుచ్చుకోదు. ఉంది కానీ చెవి పుచ్చుకోదు. మాట వెళ్ళదా? వెడుతుంది, కర్ణభేరికి తగులుతుంది, కానీ మనస్సులోకి వెళ్ళదు. మనస్సు పుచ్చుకోలేదు, రియాక్షన్ లేదు. రియాక్షన్ లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను. రియాక్షన్ లేని స్థితి ఎప్పుడు? ఈశ్వర పాదములను పట్టుకుని ఉన్నప్పుడు మనసు రియాక్ట్ అవ్వదు. ఎందుకని? ఈశ్వరుడిలోనన్నా కలవాలి, లేకపోతే బడలిక చేత సుషుప్తిలోనన్నా ఆత్మలోకి వెళ్ళిపోయి ఉండాలి. ఆయన ప్రయత్నపూర్వకంగా ఈశ్వర పాదములు పట్టుకుని ఉన్నాడు, కలి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేశాడు? తను సంతోషపడిపోతున్నాడు, నేను పావుని వేశానని. అవతల వాడికి పాము వేయడం వల్ల అవమానం ఏం లేదు, ఆయన బాధపడితే కదా. తను సంతోషపడిపోతున్నాడు, ఇదో క్రౌర్యం. అవతలవాడు బాధ పడకపోయినా నేను గొప్ప పని చేసేసాను లేని సంతోషపడిపోతున్నాడు. ఎంత అసహ్యకరమైన పని అది. సంతోషపడిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి పక్కన పెట్టాడు. బుద్ధిలోకి ప్రవేశించడానికి కిరీటంలోంచే కదండి వెళ్ళిపోతాడు. పక్కన పెట్టగానే అనుమానం వచ్చింది. ఏమిట్రా, దాహం వెయ్యడం ఏమిటి, నేను ఆయన ఆశ్రమానికి వెళ్ళడం ఏమిటి, ఆశ్రమానికి వెళ్ళిన వాడిని ఊరుకోకుండా ఆయన మెళ్ళలోకి తీసుకెళ్ళి చచ్చిపోయిన పావు వేయడం ఏమిటి? అయిపోయిందిరా, నా రాజ్యం అయిపోయింది, నా ధనం అయిపోయింది, నా భోగం అయిపోయింది, నా పరిపాలన అయిపోయింది. కాబట్టి నేను చెయ్యరాని దుష్కృత్యమును చేసేశాను. దీనికి అంతటికీ కారణం కలిపురుషుడు ప్రవేశించేశాడు. ఎంత తప్పు చేశాను అని పశ్చాత్తాపడిపోయాడు. అంటే ఆయన సహజ స్థితి అది కాదు, భ్రష్టుడైపోయాడు కలిపురుషుడి వలన. ఇప్పుడు ఇదెవరికి తెలిసింది? ఆయన చేత ప్రతిస్పందన తేలేకపోయాడు. కానీ ఇది మునికుమారులు చూశారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ కౌశికీ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళాడు. వాడు మహాతపస్వి. వాడి దగ్గరికి వెళ్ళి, ఉరే మీ నాన్నగారు తపస్సు చేసుకుని సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి, ఆ రాజు ఎవరో ఆ పిల్లలకి తెలియదు, అది గమ్మత్తు, ఆయన పేరు తెలియదు వాళ్ళకి. ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు, మీ తండ్రి పలకలేదు. కోపంతో చచ్చిపోయిన పావుని ధనస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెళ్ళలో వేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆయన అన్నాడు, మీరు రాజు అంటున్నారు కదా, రాజు క్షేమంగా రాజ్యమును దేని వలన పరిపాలించగలిగాడు? నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వల్ల రాజు పరిపాలించగలిగాడు. ఒక యజమాని బయట పారేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బలిసినటువంటి కాకి యజమాని తల మీద తంతే ఎంత అకృత్యమో, ఇంటి బయట కూర్చోవలసిన కుక్క యజమాని నివేదనకి సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఇంట్లో కలియబడి తింటే ఎంత అపచారమో, బయట ఎక్కడో నిలబడి దానం అడగకుండా, ధర్మం అడగకుండా, ఒకటి అడగకుండా జింక చర్మం కట్టుకుని సమాధిమగ్నుడైన నా తండ్రి మెడలో పావు వేశాడా, మృత సర్పాన్ని వేశాడా అని వెంటనే కౌశికీ నది జలాల్ని చేత్తో పట్టుకున్నాడు. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మత క్రీడ చెరించు రాజు హరకేశువులడ్డిననైనా చచ్చుపోనేటి కేడవనాడు ఫణీంద్రు విశాల హేతి సమ్మతిన్. అంతే, శాపం ఇచ్చేశాడు. ఆ నీళ్లు పట్టుకుని ఒక్క మాట అన్నాడంతే. ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి, చేతిలో ఉంది కదా ధనస్సు అని చెప్పి చెయ్యకూడని పని చేశాడు. ఎంత మాట అన్నాడో చూడండి. దేనికి ధనస్సు చేతిలో? అమాయకులైన ప్రజల్ని రక్షించడానికి చేతపట్టాడు. కానీ ఇవాళ చేతపట్టిన ధనస్సుతో అకృత్యాన్ని చేశాడు.
ఓడక వింటి కోపున మృతోరగమున్ కొని తెచ్చి మారుమాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి. కనీసం ఎదురు తిరిగి ఒక మాట మాట్లాడలేదే అవమానించాడనడానికి. సమాధిమగ్నుడైన మా తండ్రి యొక్క కంఠసీమనందు స్మృత సర్పాన్ని వేశాడా? అటువంటి రాజు ఎవడైనా అయ్యుండి ఉండవచ్చుగాక. హరకేశవులడ్డిననైనా వాడు ఈశ్వరుడే అడ్డని, శ్రీ మహావిష్ణువే అడ్డని చచ్చుబో 7వ నాడు, 7వ నాటికి చచ్చూరుకుంటాడంతే అని. ఎలా చచ్చిపోతాడు? పైగా తక్షక ఫణీంద్ర విషానల హితి సంహతిన్, తక్షకుడనేటటువంటి ఒక మహాసర్పము యొక్క కాటు వలన మరణించుగాక అని ఆ నీళ్లు విడిచిపెట్టేసి తిరిగి ఆశ్రమానికి వచ్చేసాడు. మీరు ఇవాళ నాతో కొద్దిగా సహకరించండి. శుకమహర్షిని ప్రవేశపెట్టి పూర్తి చేద్దాం. మహోత్కృష్టమైనటువంటి స్థితి. ఇవాళ శుకమహర్షి వస్తే మన జీవితం ధన్యమైపోతుంది. నేను శుకుల్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆశ్రమానికి వచ్చి ఏడుస్తున్నాడు తండ్రి ముందు పడి. తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. అడిగాడు, ఎక్కువ సమయం తీసుకోనమ్మా, ఒక్క 10 నిమిషాలు సాధ్యమైనంత సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే తండ్రి మీ కంఠమునందు మృత సర్పం ఉన్నది అన్నాడు. తీసి కింద పరేశాడు శమీకుడు. ఎవరు వేశారన్నాడు. నాకు తెలియదు, ఎవరో రాజు వేశాడు. ఆ రాజుని శపించాను నాన్నగారు, నేటికి 7వ రాజు చచ్చిపోవాలని అన్నాడు. వెంటనే మహర్షి అన్నారు, పాపంబు మనకింక ప్రాపించ మనకింక. ఎంత పని చేశావురా నువ్వు. చేసినటువంటి దుష్కర్మ వలన మనకి పాపము సంప్రాప్తించింది. ఎందుకో తెలుసా? రాజు నశించిన రాజ్యమందు నువ్వు రాజు మరణించాలని కోరుకున్నావు. రాజు చచ్చిపోతే కలిపురుషుడు ప్రవేశించని మనస్సులు అలా ఉంటాయి. అపకారి యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. మనకింక రాజు నశించిన రాజ్యమందు బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. రాజు అంటే విష్ణు అంశ. విష్ణువు యొక్క అంశతో రాజు పరిపాలిస్తూ ఉంటాడు. నువ్వు రాజుని తొందరగా శపించేశావు. పరీక్షిత్తు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనకు అటువంటి పరిపాలకుడు ఎక్కడొస్తాడు? రాజు నశించిపోతే ఏమవుతుందో తెలుసా? బలహీనుడైనటువంటి వాణ్ణి బలవంతుడైనటువంటి వాడు వచ్చి మొత్తి ఏమెత్తుకుపోతాడో తెలుసా? వాడి పశువుల్ని ఎత్తుకుపోతాడు. దారా ఆఖరికి ఇది యుక్తాయుక్తమా అని చూడకుండా వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు. హయా గుర్రాలను ఎత్తుకుపోతాడు. సువర్ణ ఎత్తుకుపోవట్లేదండి. కారు పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు, స్కూటర్ పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు. కారు పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పెట్టి అపార్ట్మెంట్లో పడుకుంటే టేప్ రికార్డర్ ఎత్తుకుపోతారు. హయం అంటే నాకు గుర్రాలు లేవు కదండి, కలిపురుషుడు రావనక్కర్లేదు. గుర్రాలంటే కారులే, వాహనం కదా. అందుకని హయ సువర్ణాదులను అపహరించు. బంగారం అనేటటువంటిది ప్రాణం మీదకి తెచ్చేస్తుంది. ఎక్కడ వరకు ఎందుకండి? ఒక పిచ్చి తల్లి బ్యాంక్ ఎంప్లాయీ ఒంటి మీద బంగారు నగలు వేసుకుని వెళ్ళడం ఆవిడ సంతోషం అంతే. ధర్మబద్ధంగా ఆర్జించుకున్నటువంటి 4 నగలు వేసుకుని బ్యాంకుకి వెళ్ళేది ఆవిడ. నేను ఆ మధ్య చదివాను ఇక్కడ రాజమండ్రి దగ్గరలో. ఒంటి మీద బంగారు నగల కోసమని ఒక పండగ నాడు ఆవిడ తల పట్టుకుని ఆటో రాడ్లకేసి కొట్టి చంపేసి నగలు ఎత్తుకుపోయి శవాన్ని తీసుకెళ్లి కాలవలో పారేశారు. కలిపురుషుడు ఉన్నాడు బంగారమునందు. చంపేలా మూలఘాతి నాశనం. వ్యాసుడు అబద్ధాలు చెప్పవలసిన అవసరం వ్యాసుడికి ఏముందండి? దాన్ని ఆంధ్రీకరించవలసిన అవసరం పోతన గారికి ఎక్కడుంది? మీకు అధర్మం కలిపురుష లక్షణం స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అందుచేత బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు. అక్కడతో అయిపోదు. జారాదులు సంచరింతురు. జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు. అందరూ ఉంటూ ఉండగా 2వ భార్య దగ్గరికి ఎడతాడు, 3వ భార్య దగ్గరికి ఎడతాడు. నాకు 2 భార్యలని చెప్పుకుని దుష్ట సంగము వలన మంచివాడిని పాడు చేసేస్తాడు. కాబట్టి ఏమైపోతుంది? అదొక స్టేటస్ సింబల్ అయిపోయినా ఆశ్చర్యం లేని రోజు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే చోరాదులు సంచరింతురు, ప్రజలకు అన్యోన్య కలహంబులతిశ ఇల్లు. నిష్కారణంగా ప్రజలు దెబ్బలాడుకోవడం మొదలెడతారు, పైన అదుపు చేసేవాళ్ళు లేడు అన్న ధైర్యంతో. కాబట్టి ప్రజలకు అన్యోన్య కలహంబులని అతిశయిల్లు. వైదికంబయ్యున్న వర్ణాశ్రమాచార ధర్మమెల్లయు కూడా తప్పిపోవు. వేదము చెప్పినట్టుగా ఇంతకాలం ఉన్నటువంటి ధర్మం అంతా తప్పిపోతుంది. తప్పిపోగానే ప్రజలు పురుషార్థములలో మొదటి దాన్ని వదిలేస్తారు. ధర్మాన్ని వదిలేసి లోకులిక మీద అర్ధ కామంబులందు సంచరింప
ప్రతి వాడికి డబ్బు కామన్, డబ్బు కామన్, డబ్బు కామం, ఈ రెండింటిలో తిరగడం మొదలు పెడతాడు. మొదలు పెడితే ధరణి నెల్ల వర్ణాశ్రమ ఆచార ధర్మంబులెల్ల లుప్తమైపోవు. ఎక్కడా వర్ణాశ్రమాచారాలు అనేటటువంటి ఉండవు. మర్కట సారమేయ కులము మేరపుత్ర, కుక్కకి కోతికి కొడుకుట్టినట్టు అయిపోతుందిరా సమాజం. అలా అయిపోతుంది, భ్రష్టం అయిపోతుంది. ఎంత పని చేశావురా, పరీక్షిత్తుని కొట్టి సమాజాన్ని ఇన్ని ప్రమాదాలు తేవడానికే కలి నీ చేత ఇలాంటి శాపం ఇప్పించాడు. నువ్వు క్రోధమునకు వశుడవైపోయావు. ఎటువంటి శాపం ఇచ్చేసావురా, ఎంత పొరపాటు చేసేసావు అన్నాడు. కానీ పరీక్షిత్తుకు అందిపోయింది ఈ వార్త. మహానుభావుడు ఇంక నేటికి 7వ రోజున ఎలాగో శరీరం విడిచిపెట్టేస్తానని, ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకెళ్ళి ఆ తూర్పు దిక్కుకి కొసలుండేటట్టుగా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి ఈశ్వరుడి యందు మనస్సును నిలబెట్టి ఒక మాట అంటాడు. ఎందుకు గంగ ఒడ్డుకి వెళ్ళడం అంటే, అమ్మా అని పిలిచిన నిన్ను పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఎంత గొప్ప పద్యం అంటే నిజంగా పోతన గారికే చెల్లింది గంగ మీద పద్యం రాయడం. అమ్మా అని పిలిచిన నిన్ను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అమ్మా గంగమ్మ అంటేట ఎంత అనుగ్రహిస్తావో తెలుసా, పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. ఇది గంగా స్నానానికి గొప్పతనం. పోరా, ఇన్ని తప్పులు చేస్తే తీసేసాను నీ పాపాలు, పో మోక్షానికి అని పంపించేస్తావుట. అమ్మా నాకు టైం అయిపోయిందమ్మా, శాపం పొందేశాను, లెమ్మా నీ రూపముతో, అమ్మా ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వా, లెమ్మా నీ రూపముతో, రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా, ఈ తరంగములతో వచ్చి నీలో నన్ను కలిపేసుకోమ్మా అని గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ప్రాయోపవేశం చేస్తే పరీక్షిత్, ఎవరు యాగం చేస్తే దేవతలు వచ్చి కూర్చున్నారో అటువంటి మహాపురుషుడు శాపగ్రస్తుడై ప్రయోపవేశం చేశాడు. ఇప్పుడు ఈ సన్నివేశం చూడడానికి ఎవరు వచ్చారో తెలుసా అండి? గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషులందరూ వచ్చేశారు. ఎందుకు ఇది చూడడం? వాళ్ళకైనా సరదాయా ప్రాయోపవేశం చేసి చచ్చిపోతుంటే చూడడం కాదు. పరీక్షిత్ నిర్గమించగానే కలి విజృంభణం ఎలా ప్రారంభమవుతుందో చూస్తున్నారు. ఇంకా ఎంత ఆశ్చర్యం రా! నిన్నటి దాకా స్థానం లేని కలి బంగారం ఇవ్వగానే కొట్టేశాడంతే, మొత్తం ఆక్రమించేస్తున్నాడు. ప్రారంభమైపోయింది రాజ్యంలో ఎక్కడ చూసినా. ఈ ఆశ్చర్యాన్ని చూడ్డానికి ఈశ్వర శాసనం ఎలా ఉంటుందో, ఉత్తర క్షణంలో ఎలా మారిపోతోందో లోకం, పరీక్షిత్ వెళ్ళిపోతున్నాడని, ఇంతటి ధర్మమూర్తి నిర్గమించేస్తున్నాడు అని చూడడానికి అందరూ వచ్చి కూర్చున్నారు. అందరినీ అడుగుతున్నాడు, ఏం చెయ్యని ఇంకా ఈ 7 రోజులు నేను ఏం చేస్తే మోక్షం పొందుతానని. ఆ ఆర్తి ఉన్నవాడు ఇంతటి పని చేసేసాడు. ఎంత చిత్రం చూడండి! ఇంత ధర్మం ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా? కలికి ఇంత అవకాశం ఇస్తే అంత ప్రమాదాన్ని తెచ్చేశాడు. ఇది వాళ్ళందరూ చూడ్డానికి వచ్చిన ఆశ్చర్యం. కాలోహి దురతిక్రమ, అతిక్రమించలేకపోతున్నారు. ఏమీ ఈ చిత్రం! ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరట్లేదు. ఇది చూడ్డానికి వచ్చి వాళ్ళందరూ నిలబడ్డారు. నిలబడితే అక్కడికి ఒక ఆయన వచ్చాడు. 16 సంవత్సరముల వయస్సు, మంచి యవ్వనంలో ఉన్నాడు. నల్లటి జుత్తు, ముఖం మీద చిందరవందరగా పడిపోయింది. ఒక కౌపీనం పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలందరూ చేరారు. వాళ్లతో హాస్యం ఆడుతున్నాడు. ఏమీ మాట లేదు, మంతి లేదు. నవ్వుతూ సూర్యుడు దిగి భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్టుగా, ఒకరు పిలవకపోయినా ఆవు పాలు పితికిన కన్నా కూడా నిలబడనటువంటి శుకుడు తనంత తాను నడిచి వచ్చి నిలబడితే ఆయన తేజస్సు చూసి పొంగిపోయి, కృష్ణ భగవానుణ్ణి మా వంశమంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో మార్గం చూపించడానికి నాకు గురువుని పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులనిచ్చి శుకుడి కాళ్ళ మీద పడితే కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు. 7 రోజులు నీకు చెప్తా, ఏమిటి నీ బాధ చెప్పన్నాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చున్నారు. చాలు, ఇక్కడ వరకు విన్నా. ఇవాళ ఈ శుకబ్రహ్మ ప్రవేశం వింటే భానువారం, విశేషించి మాఘమాసం. మాఘమాసంలో భానువారానికి ఒక విశిష్టత ఉన్నది. అందుకని ఇవాల్టి రోజున శుకుడు వచ్చేయాలని తాపత్రయపడ్డాను. ఆయన్ని తేవడం కోసం ఇంత ప్రయత్నం చేశాం. రేపటి రోజున స్వామివారి యొక్క అవతార విశేషాన్ని అసలు శుకుడు మాట్లాడతాడు. ఇంకా రేపటి నుంచి ఇంకా విందురు గాని ఎలా ఉంటుందో శుకుడు మాట్లాడితే ఇక్కడి నుంచి ముడులు విప్పడం మొదలెడతాడు. ఎలా ఉంటే కలి ఏం చెయ్యలేడో, ఎలా ప్రవర్తించాలో, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలో, ఈశ్వరుడు ఎలా వచ్చాడో, భక్తి అంటే ఏమిటో మాట్లాడడం మొదలు పెడతాడు.